వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే తాటికొండ రాజాపై ధర్మసాగర్ పిఎస్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఒత్తిడికు పాల్పడుతున్నారంటూ మరోసారి సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, కేసు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆమె ప్రధానంగా రాజయ్యతో పాటు అతని పిఏ మరొద్దరిపై కూడా ధర్మసాగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పంపినటువంటి బాండ్ పేపర్లపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి, లేకపోతే ఆమెను మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే తన భర్త కూడా ఇబ్బందులు పెడుతున్నారు కూడా ఆరోపించింది. ఆమె మొన్న చూసినటువంటి కామెంట్స్ కూడా తన భర్తను కూడా అటువైపు లొంగ తీసుకున్నారు, ఆయన కూడా డబ్బిచ్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారు, ఆయన కూడా నా మీద ఉసుగొలుపుతున్నారు, ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బాండ్ పేపర్లో తనకి 20 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాశారని, దానికి సంతకం పెట్టాలని కూడా తన దగ్గర పంపించారు. తను వాదించడంతో ఆమె మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆమె పిఎస్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా ఒక అంటే అంటే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం గ్రామ సర్పంచ్ పట్ల మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక గత 3 నెలల నుంచి కూడా ఈ వాదోపవాదంగా జరుగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. కొంత మేరకు సద్దుమణిగిందని అనుకున్న నేపథ్యంలో కూడా చాప కింద నీరులాగా కూడా అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేదికలే వస్తున్నాయని చెప్పి కూడా జానకిపురం మన సర్పంచ్ మాత్రం నవ్య ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి 6 వేధింపులతోని లైంగిక వేధింపులు మరియు ఇప్పుడు బెదిరింపులతో వేధింపుల ఆరోపణలు చేస్తా ఉందని చెప్పి కూడా జానకిపురం సర్పంచ్ నవ్య కూడా తెలుపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఆ వేధింపులకు పాల్గొనే అంటే లైంగికంగా వేధించిన ఆ వేధింపులు కూడా సెల్ ఫోన్ లో ఉన్న భద్రపరిచిన రికార్డులను కూడా బయటికి ఇవ్వాలి అని చెప్పి కూడా తాటికొండ రాజయ్య కూడా వేధిస్తున్నట్టు అతని పిఏతో కూడా పిఏతో పాటు కూడా ఒక మధ్యవర్తి కాంగ్రెస్ లీడర్ మన టిఆర్ఎస్ లీడర్ మహిళలతో పాటు కూడా వీళ్ళు వేధిస్తున్నట్టు అంటే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఆయన భర్త కూడా అంటే బాండ్ పేపర్ గతంలో రాసుకున్న బాండ్ పేపర్ జానకిపురం గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలు కూడా ఇస్తారని చెప్పి కూడా బాండ్ పేపర్ రాయించుకున్నారు. అక్కడ సంతకాలు కూడా చేయించుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ కూడా ఆ 20 లక్షల రూపాయలు ఇవ్వలేదు, ఏం అంటే అభివృద్ధి పనులు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఆరోపించిన నేపథ్యం కనపడుతుంది. అట్లాగే ఆ జానకిపురం సర్పంచ్ నవ్య మాత్రము లైంగిక వేధింపులే కాదు, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ కూడా ఇవాళ ధర్మసాగర్ అంటే పోలీస్ స్టేషన్ లో కూడా సంప్రదించింది. వారిపైన 4 పైన కూడా ఆ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి కూడా పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. రైట్ స్వామి, ఇంకోటి అంటే ప్రధానంగా ముందు పెద్దలు కొంతమంది రావటం, సంధి కుదరడం, ఒకే ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి అంటే విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా సర్పంచ్ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తాను, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ నా వైపు నుంచి తప్పుంటే గట్రా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎమ్మెల్యే తాటికొండ రాజుకి సంబంధించి. కానీ మరొకసారి రావటం అంటే రాజుకి ఎత్తుగడగానే భావించవచ్చు. అంటే అప్పుడు సపోర్ట్గా ఉన్నటువంటి నవ్య భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఆయన వైపు తిప్పుకున్నారనే మీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం హైదరాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా? రైట్ రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే బాండ్ పేపర్లు సర్పంచ్ భర్త అయిన ప్రవీణ్ కూడా అంటే నవ్య భర్త ప్రవీణ్ కూడా ఈ సర్పంచ్ కి తెలియకుండానే కూడా గతంలో 3 నెలల క్రితం జరిగిన దాని వల్ల కాంప్రమైజ్ చేసుకొని కూడా ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఆ నవ్య సంతకం బదులు కూడా ప్రవీణ్ ఆయన నవ్య భర్త ప్రవీణ్ కూడా సంతకాలు చేయించుకోవడం జరిగింది. అక్కడ ఈ గ్రామ అభివృద్ధి పేరుతో కూడా 20 లక్షల రూపాయలు చెల్లిస్తానని చెప్పి కూడా ఒక బాండ్ పేపర్ అయితే రాయించుకోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక శాప కింద నీరులా వేధింపులకు గురి చేస్తూ పైసలు అంటే వీళ్ళ భర్తను ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా నవ్య భర్తను కూడా వాళ్ళు అంటే ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక లీడర్ కావచ్చు, వాళ్ళు నిలబడుచుకొని నవ్యకు వీళ్ళకు కుటుంబ చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఆ నవ్యతం లేకుండా కూడా తాటికొండ రాజయ్యకే వత్తాసు పలుకుతూ డబ్బులకు అంటే ప్రవీణ్ కు డబ్బులు ఎరచూపి నవ్యకు వ్యతిరేకంగా కూడా నువ్వు సంతకాలు చేయాలి, వేధింపుల రికార్డులను కూడా సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేయాలని చెప్పి కూడా నవ్యను కూడా తరచు వేధింపులు కూడా గురైన పరిస్థితి కూడా కనపడుతుంది. అవన్నీ తాళలేకనే కూడా మరోసారి మీడియా ముందుకు వచ్చి కూడా ఆ
నాకు అప్పుడు లైంగిక వేధింపులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే నాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. బెదిరింపులు నా భర్తతో కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి కూడా ఆమె చేసిన పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ కు ఆమె ఆగ్రహానికి గురై కూడా మొత్తానికి మీడియాని ఆశ్రయించి ఇవాళ నలుగురు పైన అంటే తాటికొండ రాజయ్య, అతని పిఏ, అక్కడ స్థానిక ఉన్న ఒక మహిళ బీఆర్ఎస్ లీడర్ ఆమెతో పాటు వాళ్ళ భర్త ప్రవీణ్ పైన కూడా కేసు నమోదు చేయాలి, నన్ను చాలా బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. బాండ్ పేపర్లు కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్ఐ కూడా చూపించడం జరిగింది. కానీ రికార్డ్స్ కూడా కేసు నమోదు చేసిన తర్వాతనే కూడా పిఏ ఏం మాట్లాడారు, పిఏ ద్వారా మళ్ళీ మధ్యవర్తి ఉన్న ఒక లేడీ బీఆర్ఎస్ లేడీ లీడర్ కూడా ఏం మాట్లాడింది, ఎట్లా చేయాలి అని చెప్పి కూడా ఆమె నవ్వే మాత్రం చాలా మానసికంగా లోన్ మానసిక ఒత్తిడి కూడా గురైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ అంటే ఈ ఒత్తిళ్లకు గురవుతూ మొత్తానికి అయితే మహిళను చూడకుండా కనీసం ప్రజాప్రతినిధులు అని ఇప్పుడు దశాబ్ద ఉత్సవాలను కూడా రాజయ్య గారి పిలుపు మేరకు కూడా దశాబ్ద ఉత్సవాలు గ్రామంలో నిర్వహించుకోవాలని చెప్పాలన్నా కూడా గ్రామంలో పిలుపు మేరకు కూడా గ్రామంలో మొత్తం దశాబ్ద ఉత్సవాలను కూడా బహిష్కరించిన నేపథ్యం కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే జానకిపురంలో కూడా సర్పంచ్ పైన అంటే నవ్య పైన కూడా 20 లక్షలు తీసుకొని కూడా ఏం గ్రామ అభివృద్ధి చేయట్లేదు, మేము నేరుగా డబ్బులు తీసుకున్న ఆరోపణలకు కూడా ఇవి మానసిక ఒత్తిళ్లు అవుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పి రాజయ్య ఇంతవరకు ₹1 కూడా చిల్లి గవ్వ కూడా గ్రామ అభివృద్ధి పేరుతో కూడా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఇవాళ పలుమార్లు ఎస్ఐతో స్థానికంగా లెటర్ పూర్వకంగా రాయించిన పత్రాలు కూడా ఇవాళ సమర్పించడం జరిగింది. రాజశేఖర్ మొత్తానికి చూసుకుంటే ఇది ఒక లేడీ అయి ఉండి ఒక ఎడ్యుకేటర్ అయి ఉండి నన్ను ఇవాళ ప్రజాసేవ చేయకుండా కూడా మహిళల పట్ల ఇలా చిన్న చూపు చూస్తూ అణచివేతానికి గురి చేస్తుందని చెప్పి కూడా ఆవేదన గురైందని చెప్పుకోవచ్చు. ఆమె బాధలను కూడా ఇవాళ స్థానిక ధర్మసాగర్ లో కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. రాజశేఖర్ రైట్. ఇంకొకటి స్వామి, ప్రధానంగా అంటే ఫైనల్గా చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి, కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే అదే పార్టీ నుంచి ఒక సర్పంచ్పై లైంగిక వేధింపులకు పాల్పడడం, దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ చూస్తాం. మరొకసారి ఇబ్బందులకు గురి చేస్తారు. ఇదంతా కూడా హైకమాండ్ చూసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా స్పందించి చదవడానికి ప్రయత్నం, ఎందుకంటే మీడియా వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరొకసారి దాటకొండ రాజుపై సస్పెన్షన్ వేట్ ఉంటుందేమో, లేకపోతే సీట్ రాదేమో, ఇలాంటి సందిగ్ధతలు ఉన్నటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండే. కానీ పూర్తిగా ఆయన మళ్ళీ తన పంతాలను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్ రాజశేఖర్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్టేషన్ గన్పూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్సీ కడియం కూడా అక్కడ స్థానికంగా లీడర్ గా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. తాటికొండ రాజయ్య కుటుంబ శ్రీహరి కూడా పచ్చిగడ్డ మంట జరుగుతుంది. కానీ మొత్తానికైతే అక్కడ వర్గపూర్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వర్గము ఇటుపైపు సపోర్ట్ చేస్తుందా, కడియం శ్రీహరి వీళ్ళుగా ఉండి నడిపిస్తున్నారా అనే భావన కూడా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే జానకిపురంలో సర్పంచ్ నవ్య అంటే అభివృద్ధి పేరుతో కూడా నిధులు ఇవ్వాలని చెప్పి కూడా హైకమాండ్ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, స్థానిక లీడర్లే కావచ్చు, ఇతని పైన కూడా ఇప్పుడు ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఒకసారి హైకమాండ్ గత 3 నెలల్లో కూడా లైంగిక వేధింపులో పాల్పడుతుందని చెప్పి కూడా హైకమాండ్ తెలపడం జరిగింది. మొత్తానికి దానికి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రం జనగామ జిల్లా కూడా ఇన్ఛార్జ్ గా చూసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా కామరవేది దృష్టిలో వెళ్ళిపోయి కూడా గ్రామానికి కూడా అభివృద్ధి పేరుతో కూడా నిధులు ఇవ్వడం జరిగింది. బాండ్ కూడా రాయించడం పరిస్థితి కూడా కనపడింది. కానీ మళ్ళా అదే పునరావృతం అవుతుంది కాబట్టి దశాబ్ద ఉత్సవాలు క్లోజ్ అయిన నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో కూడా మొత్తానికి హైకమాండ్ రాజయ్య పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఎలాంటి ఆరోపణలు చేస్తుందో కూడా వేసి చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే అక్కడ కడియం శ్రీహరి లీడర్ గా అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు. అతను కూడా ప్రక్షాళనలో జరుగుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. రాజశేఖర్ మొత్తానికి రేపు
దశాబ్ద ఉత్సవాలు ఇవాళ రోజు నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందని కూడా పోలీస్ స్టేషన్ లో ఎవరిపై నామకరణం చేయబోతున్నారు. ఈ నలుగురులో భర్త కూడా ఇవాళ డైరెక్ట్ ఎస్ఐ గారు తన భర్త ప్రవీణ్ అడిగిన నేపథ్యంలో ఇవ్వాలన్న నా భార్య అంటే నవ్య చేసిన పరిస్థితి కూడా కరెక్టే ఉంది. నన్ను కావాలని చెప్పి కూడా డబ్బులు ఎర్రజూపి దొంగ తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ నా భార్య ఎలాంటి శిక్ష దానికి అనుభవిస్తా తప్పదని చెప్పి కూడా ఇలా పోలీస్ స్టేషన్ లో అంటే నవ్య సర్పంచ్ జానకిపురం సర్పంచ్ నవ్య భర్త కూడా సాక్ష్యంగా ఒప్పుకోవడం జరిగింది. రాజశేఖర్ మొత్తానికి రేపు ఏం జరగబోతుంది, ఏం రాజయ్యకు ఏం జరగబోతుందో కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనపడతా ఉంది రాజశేఖర్.